నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, తొలుత శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్, దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సభ్యులు, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. శాసనసభ స్పీకర్ పదవికి అయ్యన పాత్రుడు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన టీడీపీ సభ్యులు. నగరంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. యోగా వలన శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందన్న పలువురు ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. మండలి బుద్ధప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని ఆయన శపథం చేశారు.
చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అమలుగన్న అమ్మ దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో రామారావు ఆలయ మర్యాదలతో డీజీపీకి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈవో రామారావు దుర్గమ్మ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు అందజేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. ఒంటిగడికి నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరే అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను. 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవైన పోస్టు. ఆ గౌరవైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. అనుభవం వేరు, అది అనుభవిస్తే చెప్పలేము. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు అంటే నా ఉద్దేశం. అంటే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు, ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతారు, నాకు అవకాశం ఇస్తాం. కేంద్ర రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈవో కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరింట్ల బుచ్చయ్య చౌదరి లోకేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలని దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ నేతలు హాజరయ్యి ఆసనాలు వేశారు. అనంతరం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించుకునేందుకు అందరినీ ఒప్పించారన్నారు. యోగా వలన అనేక ప్రయోజనాలున్నాయని, పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. యోగాతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెలియజేశారు. అయితే మనకి తెలియనటువంటి అంశం ఏంటంటే యోగా కేవలం శారీరక వ్యాయామానికి మనం పరిమితం చేయకపోయినట్లయితే అది ఒక రకంగా మనం అంతర్మతనం చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ తనలో లీనమయ్యేటువంటి ఒక గొప్ప ప్రక్రియ అని చెప్పి మనకు తెలియదు. సాధారణంగా మనం ఎప్పుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసకి సంబంధించినటువంటి యోగాలో ఉన్నటువంటి ప్రక్రియను మనం చేసుకుంటూ ఉంటాము. మన ఊపిరి మీద అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద మన దృష్టి పెడతాం కాబట్టి ఒకంత మనలో మనం ఏకమయ్యేటువంటి ఒక గొప్ప ప్రక్రియ అని చెప్పి మనందరం కూడా గమనించాలి. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఒత్తిళ్ళకి లోనవుతున్నటువంటి సందర్భంలో పిల్లలకి సైతం మన యోగాని కనుక అభ్యసింపజేసినట్లయితే వారిలో ఉన్నటువంటి ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒకంత మనం తగ్గించగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి మనం గుర్తిస్తూ మన బిడ్డలు కూడా ఇవాళ యోగా అలవర్చవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ కేవలం ఇవాళ ఇక్కడికి యోగా ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీ రోడ్లోని ఏ+ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్ అనకాపల్లి నుంచి ఎన్నికైన ఎంపీ సీఎం రమేష్, తిరువూరు ఎచ్చెర్ల శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బి రాజేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ జి లక్ష్మీసా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఊపిరి ఉన్నంత వరకు శరీరం, మనసు దృఢంగా శక్తివంతంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు. అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా శారీరకంగా సంస్కరించుకొని తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని మంత్రి సత్యనారాయణరాజు గారు యోగా విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ఇది 10వ యోగా ఇంటర్నేషనల్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రాచీన సంస్కృతి అలాగే మన ప్రాచీనం నుంచి వస్తున్న మనకు ఒక సంపద, ఆల్మోస్ట్ 5000 సంవత్సరాల ముందు నుంచి మనకి తరతరాలుగా ఒక తరం నుంచి ఒక తరానికి వస్తున్న ఒక గొప్ప సంపదని మన ఒక్కళ్ళమే బెనిఫిట్ అవ్వడం కాకుండా వసుదైక కుటుంబం ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే మనం ఒక్కళ్ళం హ్యాపీగా ఉంటే చాలదు, ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ యొక్క ఫలాలు మనందరం కూడా అనుభవించగలమనే ఒక ఉద్దేశంతో మన సంపదని ప్రపంచానికి పరిచయం చేయాలి, మన విశిష్టతని, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందచేయాలనే ఒక సదుద్దేశంతో సిటీస్లో ఎంత వర్క్ చేసి కలెక్టర్స్ అందరికీ కూడా ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అనే దాంట్లో గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు. అదేవిధంగా యోగా కూడా ప్రతి గ్రామంలో కూడా
ప్రాక్టీస్ అయ్యేటట్టుగా మీరు చేసినటువంటి కృషి నిజంగా ఇక్కడ చెప్పుకోదగినది. సో ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీనగర్లో అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో ఈ 10th డే నిజంగా ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీ ఇది కేవలం అర్బన్ ఏరియాస్ కాకుండా రూరల్ ఏరియాస్కి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి తమరు పడే తపన అనేటువంటి మా అందరికీ తెలుసు. సో చక్కటి మెసేజ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తదుపరి మన హానరబుల్ ఎంపీ అనకాపల్లి మన ముందు సీఎం రమేష్ గారు ఉన్నారు. పెద్దలుగా మాట్లాడాల్సిందిగా. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి యోగా డేను పురస్కరించుకుని యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి శుక్రవారం భవానీపురం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తానే స్వయంగా యోగాసనాలు చేశారు. యోగా చేయటం వల్ల మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. పశ్చిమంలో యోగా సెంటర్లను ప్రారంభించే విధంగా తాను కృషి చేస్తానని వెల్లడించారు. యోగా మూలన బొటనవేలు నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైనంత వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి ఇది నివారణ. యాక్చువల్గా సర్వరోగ నివారణ చెప్పొచ్చు మనం కరెక్ట్గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమం లాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలోకి వెళ్ళినా యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇది ఒక్కరోజే కాకుండా. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి రావడం చర్చనీయాంశమైంది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే అమరావతి రైతుల నుంచి నిరసన సగ ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్లు తెలిసింది. న్యూజివీడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొలుసు పార్థసారథి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ సారథి అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీలో తెనాలి శాసనసభ్యులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శాసనసభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం. మత్స్యకార వేషధారణలో నర్సాపురం ఎమ్మెల్యే వినూత్న రీతిలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వినూత్న రీతిలో అసెంబ్లీకి వచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నర్సాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, తొలుత శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్, దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సభ్యులు, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. శాసనసభ స్పీకర్ పదవికి అయ్యన పాత్రుడు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన టీడీపీ సభ్యులు. నగరంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. యోగా వలన శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందన్న పలువురు ప్రముఖులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.